నువ్వు వాయించేవాడివా? లేదు సార్. భలే ఉంది బాబు. అవి వాయించే ఈరోజు ఏఆర్ రెహమాన్లు వీళ్ళందరూ అక్కడి నుంచే. నేనేంటంటే ఎస్ రాజేశ్వరరావు గారి ఇంట్లో ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలయ్యాయి నీకు? పియానో, మన హార్మోనియం, అక్కడి నుంచి డిఫరెంట్ సౌండ్స్. అది నువ్వు చెప్పినట్టు కూడా ఎవ్రీ బీట్ హ్యాస్ అన్ ఎమోషన్ అన్నది. అదృష్టం ఏంటంటే ఆ బ్యాండ్ మేళ టైటిల్తో పాటు నువ్వు అనుకున్న ఈ ఎందుకంటే కొత్తగా ఉంది మెలోడికా కూడా. నార్మల్ ఇన్స్ట్రుమెంట్ ఏది పెట్టినా మామూలుగా ఉండేది, మెలోడికా కనిపిస్తోంది. నేర్చుకున్నావా? ఏదో అలా నేర్చుకున్నాను, 2 పాటలు ఏదో నేర్చుకున్నాను సార్. నేను ఫస్ట్ స్టోరీ వినగానే చెప్పగానే తనకి మెలోడీగా కొని తన ఇంటికి పంపించేసి సూపర్ పంపించి దాని మీద నువ్వు ట్రై చేస్తూ ఉండు, నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండని అన్నారు. ఇంట్లో ఉండి అలా యూట్యూబ్ లో సరదాగా చూసి నేను అలా ప్లే చేయడం స్టార్ట్ చేశాను. అవును సార్, అది బ్లో చేస్తేనే వర్క్ అవుతుంది. అది బ్లో ఆ పైప్ తో బ్లో చేసుకుంటూ కోట్ సాంగ్ కొట్టేసాడు. ఫస్ట్ ఏం పాట వాయించు దాని మీద? కోట్ సాంగ్ కొట్టేసాడు.